ప్రభునామనకు ఘనత కలుగునుగాక. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 6వ వాక్యము చదువుకుంటున్నాం. శాపము దేశమును నాశనం చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. క్రొత్త ద్రాక్షారసం అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయములందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. ప్రియమైనటువంటి దేవునిలారా, మనుషుల్లో సంతోషం లేనటువంటి ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే లోక నివాసులు దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు, కట్టడను మరిచి నిబంధనను మీరి ఉన్నారు కనుక దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని బిడ్డలు లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు. అంటే ఈ లోకంలో మనం చూస్తున్నాం, ధర్మశాస్త్రం ఆనాడు దేవుడు ఇశ్రాయేల్ జనాంగమునికి ఇచ్చారు, కానీ దాన్ని అతిక్రమించి మీరి వారు జీవించినప్పుడు దేశంలో దేవుని ఉగ్రత, దేవుని శిక్ష అనేక మార్లు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి మనకైతే దేవుడి దినము ఆయన కృప ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా మనకు సువార్త ప్రకటించబడుతున్నది. ఈ దినము అంతటా అందరూ మారు మనసు పొందవలేనని దేవుడు ఆలస్యం చేస్తూ సువార్త ప్రకటన లోకం అంతటా జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ అందరూ మారుతున్నారా? అందరూ మారటలేదు. ప్రియమైనటువంటి దేవునిలారా, సువార్త ప్రకటన కూడా ఇప్పుడు ఉన్నట్టు బోధించడం మనుషులకు ఇష్టం లేదు. తిమోతిలకు రాసినటువంటి రెండో పత్రికలో మనం చూసినప్పుడు మరి 4వ అధ్యాయం 3వ వాక్యములో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చి ఉన్నది. అయితే పౌలు భక్తుడు చెప్పిన ప్రకారంగా తిమోతితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తకు నీ పని చేయము, పరిచర్ను సంపూర్ణంగా జరిగించము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు అది నాకు మాత్రమే గాక నీకును తన యందు ప్రత్యేకపరచుకునే వారికి అందరికీ దానిని దయచేయను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం ఉన్నదన్నట్టు బోధిస్తే ఎవరికి ఇష్టం లేదు. కల్పనా కథలు, ఒక పిట్ట కథలు ఉండాలి, ఒక పొడుపు కథలు ఉండాలి. మరి వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో చెప్పుకుంటే భలే చెప్పారని చెప్తారు. చెప్పారని చెప్తారే కానీ వాక్యం వాళ్ళ హృదయంలో ప్రవేశించింది. ఈ దినం దేవుడు నాతో మాట్లాడాడు, నా హృదయం సంధించాడు అనే మాట అనేవాళ్ళు ఎవరు కూడా లేదు. అంటే వినటము, సంతోషించటం, ఆనందించడం అంతవరకే కానీ నేను వాక్యానుసారమైన జీవితం జీవిస్తేనే నాకు నిత్య జీవంలో స్థానం ఉంటుందనే విషయము ఎవరు కూడా వినటం లేదు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవునిలారా, లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు కనుక కట్టడను మార్చి నిత్య నిబంధన మీరి ఉన్నారు కనుక దాని నివాసుల చేత లోకము అపవిత్రమైన మన ద్వారా మనం దాని కట్టడలను అనుసరించక మార్చినప్పుడు, మనకు అనుకూలమైన బోధించినప్పుడు లోకము అపవిత్రమవుతుంది. దేవుని యొక్క కోపం, ఉగ్రత మన మీదకి వస్తుందని విషయము ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. వాక్యము ఉన్నట్టుగా బోధించాలి. వాక్యానుసారమైన జీవితం మనం జీవించాలి. మనకు అనుకూలమైనటువంటి బోధ, మనకు అనుకూలమైనటువంటి జీవితము మనం జీవిస్తే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. శాపము నుండి లేదా దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకొనలేము అని ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. మరి ఇప్పుడు ఎలాంటి ఆత్మీయ పరిస్థితిలో మనం ఉంటున్నామో ఒక్కసారి మనల గురించి మనమే పరిశోధన చేసుకోవాలి. దేవుడు మనల్ని బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలనైనాను కంచెర గాడిదల వలనైనా చేయలేదు. మనకు ఉపదేశం ఇచ్చి ఉన్నాడు. నేను ఉపదేశం చేసేదను, నేను నిన్ను ఎలా చేసి ఉన్నానో బుద్ధి జ్ఞానం కలిగిన మానవునిగా చేసి ఉన్నానని చెప్పున్నాడు. మనకు బుద్ధి జ్ఞానం ఉంది కనుక మనము దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని వెతుక్కోవాలి, వినాలి, అనుసరించాలి. దాన్ని అనుసరించి జీవించినప్పుడు నిత్య జీవంలో మనకు స్థానం ఉంటుంది. ఈ లోకంలోనే ఆ శాపము నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించుకొని జీవించేదానికి దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. అలాంటి ఆత్మీయ అనుభవం కలిగినటువంటి ఆత్మీయ జీవితం మనం ముందు కొనసాగించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, లోక నివాసులు నీ శాసనమును మర్చిపోయి కట్టలను మీరి నీ యొక్క ఉగ్రతకి, నీ యొక్క శాపానికి గురి అయి జీవిస్తున్నారు. మేము అలా కాకుండా ప్రభువా,
నీ జీవవాకులు చేతపట్టుకొని దాన్ని అనుసరించి జీవిస్తూ నీ నిత్య జీవంలో ప్రవేశించుటకు మాకు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.